ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఏం కావాలి? నీ నుంచి ఒక విషయం తెలియాలి. ఏంటది? శ్రీకర్ గారి కారులో నువ్వెందుకు తిరుగుతున్నావు? దాన్ని తిరగడం అనరు, అవసరానికి ఆయన కారు ఎక్కడం అంటారు. నా దృష్టిలో తిరగడం అనే అంటారు. అయితే నీ ఆలోచన విధానంలోనే తప్పింది. కొంచెం మెచ్యూర్డ్గా ఆలోచించు. నువ్వు మరోసారి ఆయన కారు ఎక్కకూడదు. అలా చెప్పడానికి నువ్వెవరివి? నేను ఆయన్ని ఇష్టపడుతున్నాను. ఆ మధ్య నేను శ్రీకర్ గారికి లవ్ లెటర్ రాస్తే నువ్వు నా దగ్గరికి వచ్చి క్లాస్ తీసుకున్నావు. పెళ్ళైన మగాడిని ఇష్టపడ్డవేంటి అని నీతులు చెప్పావు కదా, మరి నువ్వు చేస్తుందేంటి? చూడు, చూస్తున్నా నీ నాటకాలన్నీ చూస్తున్నా. నేను ఈ ఆఫీస్లో చాలా రోజుల నుంచి పనిచేస్తున్నాను. నువ్వు నిన్నగాక మొన్నొచ్చిన దానివి శ్రీకర్ గారి మీద అనవసరంగా ఆశలు పెంచుకోమాకు. శ్రీకర్ నావాడు. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడబట్టి పళ్ళు రాలగొడతాను. మొన్నట్లాగా ఆయనకి లవ్ లెటర్ రాసి ఆయన టేబుల్ మీద పెడతాను. ఏం చేస్తావో నేను చూస్తాను. శిరీష, ఆ రోజు లెటర్ రాసింది నువ్వా? అవును సార్. చూడు, మరొకసారి అలాంటి పని చెయ్యొద్దు. మీరంటే నాకు చాలా ఇష్టం సార్. నా పర్సనల్ లైఫ్ గురించి నీకు తెలుసు కదా. ఆ రోజు యవని కూడా ఆయన గురించి నీకేం తెలుసని నన్ను బాగా తిట్టింది సార్. మీ గురించి నాకు బాగా తెలుసు సార్. మీలాంటి హ్యాండ్సమ్ హస్బెండ్ని వదిలేసి మీ భార్య వెళ్ళిపోయింది. అది ఆవిడ బ్యాడ్ లక్ సార్. దాన్ని నేను లక్గా మార్చుకుందామని అనుకుంటున్నాను. అలాంటి వాళ్ళు తిరిగి మీ లైఫ్లోకి వస్తారని ఆశ పడకండి సార్. వదిలేయండి, మనం కొత్త జర్నీ స్టార్ట్ చేద్దాం. శిరీష, డోంట్ క్రాస్ యువర్ లిమిట్స్. మీ నోటి నుంచి నా పేరొస్తుంటే నా ఒళ్ళంతా పులకరించిపోతుంది సార్. ప్లీజ్ యాక్సెప్ట్ మై లవ్ సార్. షట్ అప్ శిరీష. మీ ఆవిడ గురించి మీరింకా భ్రమల్లో బ్రతుకుతున్నట్టున్నారు. ఆవిడ గారి పాటికి ఎవడో ఒకరితో సెటప్. నార్మల్. ఇంకొక్కసారి నా వైఫ్ గురించి తప్పుగా మాట్లాడావంటే ఆడదానివని కూడా చూడను, చంప పగలగొడతాను. అయినా నువ్వు ఆడదానివేనా? మరో ఆడదాని గురించి అలా ఎలా మాట్లాడగలుగుతున్నావు? క్యారెక్టర్ గురించి మాట్లాడడానికి నీ క్యారెక్టర్ సరిపోదు. సీతాదేవి గురించి మాట్లాడడానికి నీలాంటి శూర్పణఖలు సరిపోరు. మేము దూరం అయ్యి 5 సంవత్సరాలైనా తను వేరే పెళ్లి చేసుకునే ఆలోచనలో కూడా లేదు. భర్తను ప్రేమించే విషయంలోనూ, కుటుంబం కోసం త్యాగం చేసే విషయంలోనూ నా భార్య తర్వాతే ఏ ఆడదైనా. మధ్య వచ్చిన ఎడబాటు తాత్కాలికమైనది, శాశ్వతమైనది కాదు. మేము మళ్ళీ కలుస్తామన్న నమ్మకం నాకుంది. తనంటే నాకు ప్రాణం, నేనంటే తనకీ ప్రాణం. ప్రాణం అన్న మాట కూడా చిన్నదవుతుంది. ఆమె కోసమే నా జీవితం అంతా అంకితం చేస్తాను. అండర్స్టాండ్? మీ మధ్య ఇంకా అంత బాండింగ్ ఉందని తెలియక మీ భార్య గురించి తప్పుగా మాట్లాడాను. ఐఎమ్ రియల్లీ సారీ సార్.
మీదున్న ప్రేమ చచ్చిపోలేదు కాబట్టే శిరీష మీద నీ కోపం వచ్చింది. నువ్వు నాలా బయటపడ్డావు అంతే తేడా. కీస్ పోలేదు, నేనే దాచాను. మనం సరదాగా కారులో తిరగచ్చనే ఉద్దేశంతో. తీసుకో. నన్ను పిలిచేనా పొరపాటుగా మదిలేని పోని ఆశరేపేనా 7 అడుగుల ఇంద్రధనసును నీడు చూసానా హృదయాలు రాసే ప్రేమ లేఖల సారమింతేనా ఇది కలైతే కాదుగా నిజము నిన్ను చూపగా తాతయ్య, ఏం చేస్తున్నారు తాతయ్య? మళ్ళీ వీటన్నిటినీ ఎందుకు తీశారండి? అక్షయ జన్మరహస్యం గురించి తెలుసుకునే ప్రయత్నం ఎప్పటినుంచో చేస్తూనే ఉన్నాను. అయినా సరే అంతు చిక్కటం లేదు. అక్షయ్ పుట్టుక మీ విద్యకి అందడం లేదంటే చాలా వింతగా ఉందండి. నా తల్లిదండ్రులు ఎవరో తెలియదన్న బాధ నాకు ఉంది తాతయ్య. అలా అని మీరు నా గురించి ఎక్కువ మనోవేదన చెందకండి. నా తల్లిదండ్రులను చేరుకోవాల్సిన సమయంలో చేరుకుంటాను. ఆ అమ్మవారే మమ్మల్ని కలపాల్సిన సమయంలో కలుపుతుంది. లేదమ్మా, గాల్లో దీపం పెట్టి వదిలేసినట్టు నీ భవిష్యత్తును అలా వదిలేలేనమ్మా. అందుకే నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. ఏంటది? రేపు గుడిలో సంకల్ప సిద్ధి యాగం చేస్తాను. దాంతో నీ జన్మరహస్యం గురించి తెలుస్తుంది. అమ్మవారి సమక్షంలో ఆ యాగాన్ని జరిపిస్తాను. చాలా శక్తివంతమైన యాగం అమ్మా. నిన్ను దగ్గర పెట్టుకుని చేయిస్తాను. అమ్మవారి కృపా కటాక్షాలతో నీ తల్లిదండ్రుల గురించి ఏదో ఒక ఆధారం ఖచ్చితంగా దొరుకుతుంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.